జయహో బీసీ కార్యక్రమం నాయుడుపేట టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మరియు టౌన్ బీసీ సెల్ అధ్యక్షులు కాశీ నాగరాజు ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలోని ఏవీఎస్ రెసిడెన్సీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో స్వర్గీయ తారక రామారావు రాకముందు అగ్ర కులస్తులు రాజకీయం చేసేవారని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించారని, ఆ పరంపర తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూనే ఉందని, నారా చంద్రబాబు నాయుడు బీసీలకు మరింత ప్రాధాన్యత ఇస్తూ అధిక రిజర్వేషన్ చేశారు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ పేర్లతో మోసం చేసి ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించకుండా పూర్తిగా దగా చేసిందని, ఈ వైసీపీ ప్రభుత్వానికి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలను అందరినీ మోసం చేసిన ఈ ప్రభుత్వానికి మనమందరం ఒక్కటై తగిన గుణపాఠం నేర్పాలని, మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి బీసీలకు న్యాయం జరిగే విధంగా చూసుకుంటామని ఈ సందర్భంగా వాళ్ళు శపథం చేశారు. ప్రతి ఒక్కరం కూడా ఒక సైనికుడి మాదిరి ప్రయత్నం చేసి మరలా మనకు సంబంధించిన అందరినీ సమాజంలో ఉన్న మన బీసీ వర్గాలందరినీ కూడా వెంకటేశ్వర గారికి ఈరోజు ఈ మీ అందరికీ జనసమస్య బాధాలను చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం, బీసీల అభ్యున్నతి కోసం. కాబట్టి తెలుగుదేశం పార్టీకి అన్నదానాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందాక గుంటూరు లక్ష్మణ్ గారు మాట చెప్పారు, ఇంటింటికి వెళ్దామని. అన్న 7,425 ఇళ్ళు ఆల్రెడీ వెళ్ళాము, వాళ్ళ కార్డు ఇచ్చున్నాం, ఫోన్లో సభ్యత్వం చేస్తున్నాం. 3,600 ఇచ్చాయి మనకి సభ్యత్వాలు. మనకు ఫస్ట్లో ఉన్నాం టౌన్, సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టౌన్ ఫస్ట్లో ఉంది. ఎందుకు తెలుసుకోండి కొంచెం. మీ అందరికీ నేను ఒకటే మనవి చేసుకుంటున్నా, 70 రోజులు ఎలక్షన్ ఉంది. 70 అంటే 70 రోజులు. ప్రతిరోజు మనకి యుద్ధంతో సమానం. ఖచ్చితంగా ఒక్కొక్కరు 10 మందికి చెప్పి ఇక్కడికి వచ్చిన బీసీలంతా ఒక్కొక్కరు 10 మందిని తయారు చేస్తారని, 10 మందికి చెప్తారని, తెలుగుదేశం పార్టీ విజయంలో మీరంతా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మచ్. అనేక పదవుల్లో కూర్చొని ఏకైక వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారు అని చెప్పని మీకు మనవి చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు బీసీలకు కానీ ఇంకా వేరే కులాలకి రాజకీయ అధికారాలు లేవు. ఏదో కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఉండేది. ఇంకా రిజర్వేషన్లో మాత్రం అది తప్పదు, రిజర్వేషన్ ఇవ్వాలి. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన మేరకు, ఆయన యొక్క ఆశీర్వాదంతో ఈరోజు శాసనసభ్యులైనా, పార్లమెంట్ సభ్యులైనా అది ఆ అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకు ఇంకా ఆ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి ఎంతో మంది బీసీ సోదరిమణులందరం కూడా రాజకీయ అవకాశం కల్పించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కూడా తోడ్పడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తూ ఉంటాం. భేషజాలు వద్దు, మనకి ఏదన్నా వైషమ్యాలు ఉంటే పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మన నాయకులు అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేస్తూ, మరి ఈరోజు జయహో బీసీ కార్యక్రమాన్ని ఇంకా ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులకు, మరి వారి కార్యవర్గానికి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.